కృష్ణప్రసాద్ పేరు మీద పిండ కార్యక్రమం ఏర్పాట్లు చేస్తారు. ఆ పిండ కార్యక్రమం ఆపాలని చెప్పేసి భూమి నిర్ణయించుకుంటుంది. వెంటనే ప్లాన్ చేస్తుంది. ఇక తెల్లారితే పిండ కార్యక్రమం. వెంటనే మీరా గదిలోకి దయ్యం రూపంలో, ఆత్మ రూపంలో వెంటనే కృష్ణప్రసాద్ని లోపలికి పంపిస్తుంది. మీరా అని చెప్పేసి పిలుస్తాడు. ఏమండి అని చెప్పేసి లేస్తుంది. ఏంటి మీరా, నన్ను బాధ పెడుతున్నావా? ఇక పిండ కార్యక్రమం చెర్రీతో జరిపిస్తున్నావా? నాకు ఇష్టం లేదు మీరా, నా ఆత్మ శాంతించదు. ఎలాగైనా సరే నువ్వు గగన్ చేత పిండ కార్యక్రమం జరిపించు మీరా, అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. కనీసం నాకు నీ భర్తగా ఈ కోరికైనా నెరవేరుస్తావు కదా, మాటివు అన్న తర్వాత, ఏమండి మీరు నాకు దూరమైన తర్వాత మీ విలువేంటో తెలుసుకున్నానండి. ఖచ్చితంగా పిండ కార్యక్రమం గగన్ చేత చేపిస్తున్నానండి, ఖచ్చితంగా చేపిస్తా అని అన్న తర్వాత, నాకు మాటిస్తున్నావు కదా, మాటిస్తున్నానండి అని అన్న తర్వాత, సరే అని చెప్పేసి అకస్మాత్తుగా అక్కడ మాయమైపోతాడు. వెంటనే కార్యక్రమం మొదలవుతుంది కదా. ఏర్పాట్లు అయిపోయిన తర్వాత కార్యక్రమానికి పంతులు గారు ఇక పిండ కార్యక్రమం జరిపిస్తూ ఉంటారు. బాబు వచ్చి పిండాలు పెట్టు అన్న తర్వాత, వెంటనే అదే సమయానికి పిండ కార్యక్రమం మీరా వచ్చి ఆపుతుందో లేదో అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది భూమున్ను శారద. ఒకవేళ ఆ అపూర్వకు భయపడి కూడా ఆపకుండా కార్యక్రమం జరిగిపోతుందేమో అమ్మ అంటుండగా, లేదు అత్తయ్య ఖచ్చితంగా ఆపుతుంది, నాకు తెలుసు అని చెప్పేసి, సరే అని చెప్పేసి వెంటనే ఆ కార్యక్రమం దగ్గరికి భూమిను శారద చెట్టు దగ్గర నుంచి దూరంగా చూస్తూ ఉంటారు. ఇక్కడ శరత్చంద్రను అపూర్వ చెర్రీ చేత పిండ కార్యక్రమం జరిపిస్తూ ఉంటారు. ఈలోపు పిండ కార్యక్రమం జరిపిస్తున్న సమయంలో వెంటనే పిండాలు పెడుతుండగా అడ్డుకుంటుంది చెయ్యిని. ఒక్కసారిగా ఇక శరత్చంద్రను అపూర్వ షాక్ అయిపోతారు. ఇక కార్యక్రమం జరుగుతుండగా, ఏంటి మీరా, కార్యక్రమం జరుగుతుంటే ఎందుకు అడ్డుకున్నావు అని అంటుండగా, వద్దన్నయ్య ఈ పిండ కార్యక్రమం జరగాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? కార్యక్రమం జరుపుతుంటే వద్దని ఎందుకు అడ్డుకుంటున్నావు? ఎందుకంటే చెర్రీ చేత ఈ పిండ కార్యక్రమం జరిపించాల్సిన అవసరం లేదు. ఎందుకు మాట అంటున్నావు? అర్థం కావట్లేదు, పిచ్చికని పట్టిందా మీరా అని అపూర్వ అంటుండగా, లేదు వదిన, ఈ కార్యక్రమం వీడి చేత కాదు గగన్ చేత చేపించాలి అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏంటి, వాడి చేత ఈ కార్యక్రమం జరిపించాలా? అసలు ఇంత నిర్ణయం నువ్వెందుకు తీసుకున్నావు? ఈయన నాకు కల్లోకి వచ్చి ఈ కార్యక్రమం చెర్రీ చేత కాదు గగన్ చేత జరిపించాలన్నాడు. ఆయనకు నేను మాట ఇచ్చాను, చెర్రీ పీటల మించలేరా, ఈ కార్యక్రమం నువ్వు జరిపించకూడదు, ఆయన ఆత్మ శాంతి కాదు, ఆయన నా కల్లోకి వచ్చి చెప్పాడు. ఏ మీరా, పిచ్చిగాని పట్టిందా? చనిపోయిన వాళ్ళు కల్లోకి వచ్చి చెప్పడం ఏంటి? లేదు వదిన, నిజం, ఆయనకు మాట ఇచ్చాను, ఈ కార్యక్రమం వీడి చేత కాదు గగన్ చేత జరిపించాలి అని చెప్పేసి కార్యక్రమాన్ని ఆపేస్తుంది. అది కాదు మీరా, నువ్వు పొరపాటు పడ్డట్టును, ఆయన చనిపోయిన కృష్ణప్రసాద్ నీ కల్లోకి వచ్చి అలా ఎలా చెప్తాడు అని శరత్చంద్ర అంటుండగా, అదంతా నాకు తెలియదన్నయ్య, ఏదైనా సరే నేను ఆయనకు మాట ఇచ్చాను, మాట ప్రకారం గగన్ చేతనే ఈ కార్యక్రమం జరిపించేంత వరకు ఇక ఈ కార్యక్రమం చెర్రీ చేత జరిపించకూడదు. పంతులు గారు మీరు వెళ్ళిపోండి. అమ్మా, చనిపోయిన వాళ్ళ కోరిక ఏదైతే అదే నెరవేర్చాలమ్మా, మీరు పిండ కార్యక్రమం పెట్టినా కూడా అది తృప్తి కాదమ్మా అని చెప్పేసి పంతులు గారు కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలాగైనా సరే గగన్ ఒప్పించి ఈ కార్యక్రమం వాడి చేతనే జరిపిస్తాను అని చెప్పేసి ఈ విధంగా అంటుంది. మీరా, నువ్వు చాలా పిచ్చి ముదిరినట్టుంది. పిచ్చి అయినా అనుకో, ఏదైనా అనుకో వదిన, ఖచ్చితంగా ఆయన మాట ప్రకారం నేను అదే చేస్తాను అని విధంగానే అక్కడి నుంచి అందరూ కలిసి ఇంటికి వస్తారు. ఇక కార్యక్రమం బాగా జరిగింది అమ్మాయి, ఇక ఆ భూమును శారద వచ్చిల్లా అని విధంగా అనుకుంటుండగా, రావడం కాదు, ఆ కార్యక్రమే జరగకుండా మీరా వచ్చి అడ్డుకుంది. ఏమంటున్నావు అమ్మాయి, కార్యక్రమం జరగకుండా అడ్డుకోవడం ఏంటి? అవును పిన్ని, ఇక ఆ కృష్ణప్రసాద్ కల్లోకి వచ్చి చెర్రీ చేత కాదు గగన్ చేత పిండ కార్యక్రమం జరిపించాలని రాత్రి కల్లోకి వచ్చి చెప్పాడట. ఇప్పుడు ఆ పిచ్చిదొచ్చి ఈ కార్యక్రమం జరగకుండా ఆపింది. శారద అక్కడికి వస్తే దాన్ని అవమానించి దాన్ని ఎలాగైనా ఏదో ఒకటి చేయాలనుకున్నాను, కానీ ఆ ప్లాన్ మొత్తం ఈ మీరా వచ్చి ఇక నాకు అడ్డంకి పుల్లలాగా తయారైంది. మరోవైపు ఇక అనుకున్నట్టుగా
కృష్ణప్రసాద్కి పిండం పెట్టకుండా ఆపిందని చెప్పేసి భూమి శారద సంతోషపడుతూ భూమికి థ్యాంక్ చెప్తూ కృతజ్ఞత చెప్తూ ఉంటుంది. అమ్మ, ఈరోజు మీ మామయ్యకు కార్యక్రమం ఆపేలా చేస్తావు అని అంటుండగా, మామయ్య నువ్వు వేరు కాదు కదా, నా ఇంటి వాళ్ళు, అయినా నా సమస్య ఇది అని విధంగా అన్న తర్వాత వెంటనే కృష్ణప్రసాద్ ఇక ఎలాగైనా సరే ఇది ఆపావు, కానీ కంపల్సరీ గగన్ బావ చేత కార్యక్రమం జరిపిస్తుంది మీరా అత్తయ్య అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పటి వరకు వాడు ఖచ్చితంగా ఒప్పుకోడు. ఇక వాడు ఒప్పుకున్నాడంటే ఇక మీరా వచ్చి అడుగుతూనే కదా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఎలా అయితేంది ఈరోజు గండం గడిచిందిలే అని చెప్పేసి ఈ విధంగా ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. మరోవైపు అసలు ఇదంతా చూస్తుంటే ఆ కృష్ణప్రసాద్ రావడం ఏంటి, ఈ మీరకి కల్లోకి వచ్చి చెప్పడం ఏంటో అర్థం కావట్లేదు అని విధంగా అంటుండగా, అమ్మాయి నాకు డౌట్ వస్తుంది. ఏంటి పిన్ని, నిజంగా కృష్ణప్రసాద్ చచ్చాడా లేకుంటే బ్రతికున్నాడా? ఏంటి అంత పెద్ద డౌట్ పెట్టావు? అవును, నువ్వు చీటీలో ఒకటి చదివాను గుర్తుందా? ఆ రోజు ఇక శారద గుళ్ళో ఓ చీటీ రాస్తే ఆ చీటీలో ఇక బ్రతికించావని చెప్పేసి ఓ మాట అందని అన్నవే, ఆ మాట చూస్తుంటే ఇక్కడ యాపదాన్ని చూస్తుంటే ఖచ్చితంగా కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నట్టుగా అనిపిస్తుంది. పిన్ని, నిజం చెప్తున్నా, నువ్వు చెప్పింది కరెక్టే. ఎందుకంటే కృష్ణప్రసాద్ బ్రతుకున్నట్టుగానే అనిపిస్తుంది. ఆ భూమిను శారద నాటకమాడి ఖచ్చితంగా కృష్ణప్రసాద్ బయటికి రాకుండా వాళ్ళే కాపాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏదైనా సరే వాళ్ళను ఫాలో అవుతూనే మనకు కృష్ణప్రసాద్ బ్రతుకున్నాడా చచ్చాడని తెలిసిపోతుంది. ఆ ఇంటి చుట్టూ మనం మనుషులను పెట్టించి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఎక్కడి నుంచి వస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. ఇక ఇంటి చుట్టూ రౌడీలను పెట్టిస్తుంది అపూర్వ. మరోవైపు ఇక ఈ ప్రాబ్లం సొల్యూషన్ దొరికిందని చెప్పేసి కృష్ణప్రసాద్ని తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకుంటారు. ఎందుకంటే ఇక్కడ గగన్కి తెలియకుండా కృష్ణప్రసాద్కి రూమ్ అరేంజ్ చేస్తారు. ఇక మరోవైపు ఏమో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇంటి చుట్టూ మనుషులను అపూర్వ పెడుతుంది కదా. అదే సమయానికి అపూర్వ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ సీసీ కెమెరాల ద్వారా ఎవరో వచ్చారు, ఇంట్లోకి వెళ్ళారు, మూడో వ్యక్తి వచ్చారని చెప్పేసి ముసుగుతోని లోపలికి వచ్చినట్టుగా సీసీ కెమెరా ద్వారా అపూర్వకు నిజం అనేది బయటపడుతుంది. మూడో వ్యక్తి అంటే గగన్ గాడు ఉన్నాడు, ఆ ముసుగు ఎందుకు వేసుకొని వస్తాడు అని చెప్పేసి ఆ సీసీ కెమెరా ద్వారా రౌడీలు బయట పెడతారు. ఎలాగైనా సరే మనకు కాస్త ఇన్ఫర్మేషన్ గట్టిగా ఉండాలి, కృష్ణప్రసాద్ బ్రతికి ఉన్నాడా చచ్చాడనేది ఇక్కడ నిజం తెలిసిపోతుంది అని విధంగా అనుకుంటూ ఇక రౌడీలను పెట్టిన తర్వాత అదే సమయానికి లోపల గగన్ వెంటనే రెడీ అవుతూ ఉంటాడు. అకస్మాత్తుగా డోర్ వైపు చూసరికి అబ్జర్వ్ చేస్తూ ఒక రౌడీ కనబడుతూ ఉంటాడు. వీడేంటి ఇటే ఇంటి మొక్కన ఇలా తిరుగుతున్నాడు వీడు అని చెప్పేసి కోపంతో కిందికి వెళ్తాడు. ఏంటి భయ్యా, ఏంటి ప్రాబ్లం? అబ్బే ఏం లేదన్నా, నా ఫ్రెండ్ వస్తానంటే గీడ నిలబడ్డా. నీ ఫ్రెండ్ వస్తాంటే నిలబడ్డా లేకుంటే ఇక్కడ నువ్వు ఎందుకు నిలబడ్డావు? ఏం లేదన్నా, జరంతా నా ఫ్రెండ్ వస్తానంటేనే నిలబడ్డా. నిన్ను చూస్తే అలా లేదా? నిజమన్నా, నిజం అని చెప్పేసి అక్కడి నుంచి ఇలా రౌడీ వెళ్ళిపోయిన తర్వాత అపూర్వకు ఫోన్ చేస్తాడు. ఇక అపూర్వకు ఫోన్ చేసి, మేడం, ఈ ఇంట్లో ఉన్న గగన్కి అనుమానం వచ్చింది, ఎవరు మీరని చెప్పేసి నన్ను అడిగారు. వెంటనే మీరు అక్కడి నుంచి బయలుదేరండ్రా, వాడికి అనుమానం వస్తే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అక్కడున్న రౌడీలను ఇక వెంటనే ఇన్ఫర్మేషన్ ద్వారా అందరూ కలిసి ఒకటేసారి బయటకు వచ్చేస్తారు. ఇక మరోవైపు సీసీ కెమెరాల ద్వారా మూడో వ్యక్తి ఎవరో అపూర్వ తెలుసుకోవాలి. ఇక కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నట్టు అనుమానం వస్తూ ఉంటుంది. అప్పుడు మీరాని వెళ్ళి, మీరా నిజం చెప్పు, అసలు రాత్రి ఏం జరిగింది? కృష్ణప్రసాద్ నీ కల్లోకి వచ్చి ఏం అడిగారు అని అంటుండగా, లేదు వదిన, ఇక ఈయన కల్లోకి వచ్చి నన్ను మీరా అని చెప్పేసి పిలిచాడు, నేను లేచాను. ఏంటండి అంటుండగా, ఏం లేదు మీరా, రేపు మీరు నాకు పిండ కార్యక్రమం జరిపిస్తున్నారు కదా, మీరు ఎలాగైనా సరే గగన్ చేత జరిపించు అన్నాడు. ఆ తర్వాత నువ్వేమన్నావు? నేను సరే అని మాట ఇచ్చాను. మరి నువ్వు పడుకునేసరికి నీ కల్లో మాయమయ్యాడా? లేదు వదిన, నన్ను పడుకో అని చెప్పేసి అన్నాడు, నేను చూసేసరికి మాయమయ్యాడు అనేసరికి ఇంకా అపూర్వకు బలంగా నాటకపోతుంది. ఖచ్చితంగా కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు కన్ఫర్మ్ అని చెప్పేసి ఇక వెంటనే సీసీ కెమెరాలు ఇక్కడ మీరా చెప్పిన మాటలకు బ్రతికే ఉన్నాడని అపూర్వకు తెలిసిపోతుంది.